లేదు. జస్ట్ చెవులు మూసుకోవడం ఎట్లాగా, లేకపోతే పడుకోవడం ఎట్లాగా, అదొక పార్ట్ బాగానే ఉంది, కొంతమంది పోలీసులు నేర్పారు. కానీ మెయిన్ బంకర్ల లాంటిది అవసరం అన్నటువంటి సంగతి వైజాగ్ లాంటి చోట్ల స్పెసిఫిక్గా ఉండాలి. భవిష్యత్తులో దాని మీద దృష్టి పెట్టాల్సి ఉంది మనకి. కాకపోతే ఏదో కొంతవరకు అప్రమత్తం అయ్యే అయితే నేర్పారట, బేసిక్స్ అంతవరకు. రైట్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల విషయానికి వస్తే సార్, ఒక రకంగా కంప్లీట్ నరేంద్ర మోడీ వచ్చి వెళ్ళిన తర్వాత ఫోకస్ అంతా అమరావతి మీదే. మొన్న 4 రోజుల క్రితం ఆయన చేసిన ప్రకటన 4,000 ఎకరాలు, ఎకరం 20 కోట్ల వరకు విక్రయించడానికి సిద్ధంగా ఉన్నాం. ఇవన్నీ ఒక రకంగా అభివృద్ధి దిశగా అడుగులు పడుతుందా, రియల్ ఎస్టేట్ వ్యాపారం డెవలప్ చేసే దిశగా అడుగులు పడుతుందా? బేసిక్గా ఇప్పుడు తమను ఏలెత్తి చూపెట్టకుండా ఉండటం కోసం అదొక ప్రొజెక్షన్ తీసుకొస్తారు. అదొక కౌంటర్ స్ట్రాటజీ అనమాట. అంటే మొత్తం తీసుకెళ్ళి 1,00,000 కోట్లు అక్కడ, ఇప్పుడు మొన్న ఏమన్నారు 40,000 కోట్లు అన్నారు, తర్వాత 70,000 కోట్లు అన్నారు, ఇప్పుడు 1,00,000 కోట్ల ప్రారంభోత్సవాలు చేయించామన్నారు నరేంద్ర మోడీతో. కాబట్టి అక్కడ వాళ్ళకి ఖచ్చితంగా ఎన్ని సక్సెస్ఫుల్ కావాలంటే 1,50,000-2,00,000 కోట్లు అవుతుంది. అంత డబ్బులు ఖచ్చితంగా వాళ్ళు చెయ్యాలని అనుకుంటున్నారు. అవసరమైతే మిగతా పథకాలన్నీ ఆపేసి, మనం ఇదివరకు డిబేట్లలో 3 రాజధానులు అమరావతి వచ్చినప్పుడు నేను చెప్పాను, రేపు పొద్దున్న చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చి ఏ సంక్షేమ పథకం ఇవ్వకుండా ఓ 4-5 ఏళ్ల పాటు కంప్లీట్గా ఇదే పనులు పెట్టుకుంటే అప్పుడు సాధ్యమవుతుంది అని. ఎందుకంటే ఏడాదికి 45,000 కోట్లు చెప్పిన 5 ఏళ్లలో 2,50,000 కోట్ల రూపాయలు అతను ఇచ్చాడు డబ్బులు. ఈ 2,50,000 కోట్లు పెట్టుకుంటే అమరావతి సాధ్యం.